సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో రెండో విడత పోలింగ్ వేయడం జరిగింది. మండలంలోని ఒక్కో గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా గెలిచారు. గొంగులూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సాగరెడ్డి యాదగిరి భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. అదేవిధంగా గ్రామ ప్రజలు ఆయనను బలపరిచినందుకు గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. యాదగిరి సర్పంచ్ని గెలిపించేందుకు గ్రామ ప్రజలు భారీ ర్యాలీ తీయడం జరిగింది. ముద్దాయిపేట సర్పంచ్గా నేచర్ ప్రవీణ్ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. ముదిమాణిక్యం సర్పంచ్గా పడమటి రమేష్ టీఆర్ఎస్ గెలుపొందడం జరిగింది. సింగూరు గ్రామ సర్పంచ్గా కాంగ్రెస్ అభ్యర్థి నందికంది శ్రీనివాస్ గెలుపొందడం జరిగింది. పుల్కల్ గ్రామ సర్పంచ్గా టీఆర్ఎస్ అభ్యర్థి లావణ్య కృష్ణారెడ్డి గెలిచారు. కోడూరు గ్రామ సర్పంచ్గా టీఆర్ఎస్ అభ్యర్థి మల్లేశం గెలిచారు. ఇంటిక్యాల గ్రామ సర్పంచ్గా సురేందర్ గౌడ్ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలవడం జరిగింది. పెద్దారెడ్డిపేట గ్రామ సర్పంచ్గా కాంగ్రెస్ అభ్యర్థి కుమ్మరి అనసూయ లింగమయ్య గెలుపొందారు. గంగోజిపేట గ్రామ సర్పంచ్గా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి కుమ్మరి అశోక్ గెలుపొందడం జరిగింది. మిన్పూర్ గ్రామ సర్పంచ్గా టీఆర్ఎస్ అభ్యర్థి పట్టోల లక్ష్మీ సుభాష్ రెడ్డి గెలిచారు. బొమ్మారెడ్డిగూడెం టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి జైపాల్ నాయక్ గెలుపొందారు. పుల్కల్ మండలంలో ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం పార్టీ కార్యకర్తలు గెలుపొందడం జరిగింది. ఉత్తరపల్లి సత్యయ్య, రిపోర్టర్, పుల్కల్ మండలం దృశ్యం న్యూస్.